హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి గైస్ మరొక ఎక్సలెంట్ ఆపర్చునిటీ అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గైస్, ఇండియాలో మీరు ఎక్కడున్నా కానీ సో ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. కంపెనీ వచ్చేసరికి మనకి వెలాసిటీ గ్లోబల్ కంపెనీ అనమాట. సో శాలరీ వచ్చేసరికి మీకు 3 to 6 LPA వరకు ఉంటుంది గైస్. సో 6 LPA అనేది సో మీకు బేస్డ్ ఆన్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే సో మీకైతే 6 LPA వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రెషర్స్కి అయితే మనకి 3 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో అది కూడా మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ని బట్టి సో ప్యాకేజ్ అనేది డిపెండ్ అవుతుంది. అండ్ ఎలాంటి ఫీజు కూడా లేదనమాట. అప్లికేషన్ అనేది మీరు ఫ్రీగా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ హైరింగ్ ప్రాసెస్ మొత్తం కూడా మనకి ఫ్రీగానే జరుగుతుందనమాట. సో ఈ జాబ్కి సంబంధించి మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే సో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఎవరైనా సో ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే సో తప్పకుండా ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ని అయితే చెక్ చేయండి గైస్. మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తేనే సో సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ మీకు ఏదన్నా సో డివాప్స్ మీద మీరు ఏదైనా ఫ్రెషర్ జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే సో ఎస్ అని కామెంట్ చేయండి. లేదంటే వేరే పర్టికులర్ టెక్నాలజీ మీద కూడా సో మీరు జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో వాటి మీద నేను సెర్చ్ చేసి మీకోసం రెలవెంట్ పోస్టులను అయితే సో ఫ్రెషర్స్కి అయితే తీసుకురావడం జరుగుతుంది గైస్. సో లేట్ చేయకుండా ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం. సో మనకి రోల్ వచ్చేసరికి సో కస్టమర్ కేర్ అసోసియేట్ అనమాట. ప్రెసెంట్ వెలాసిటీ గ్లోబల్ కంపెనీ నుంచి సో మనకి రిమోట్ పొజిషన్ కస్టమర్ కేర్ అసోసియేట్ ఈ రోల్ అయితే రిలీజ్ అయింది గైస్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు స్క్రీన్ మీద డీటెయిల్గా అయితే చెక్ చేద్దాం. సో జాబ్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు మీరు కూడా సొంతగా అయితే రీసెర్చ్ చేసుకోండి గైస్. అసలు ఈ కంపెనీ అనేది ఉందా, ఇది ఎంఎన్సీనా లేదంటే స్టార్టప్ అనేది ఈ కంపెనీ గురించి అయితే తెలుసుకున్న తర్వాత అప్లికేషన్కి ప్రొసీడ్ అవ్వండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వెలాసిటీ గ్లోబల్ ఎంఎన్సీనా కాదని సెర్చ్ చేశాను. ఎస్, వెలాసిటీ గ్లోబల్ ఈజ్ కన్సిడర్ ఏ మల్టీనేషనల్ కార్పొరేషన్ ఎంఎన్సీ అని మనకి ఇలా సో గూగుల్లో రిజల్ట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇలాగ మీరు కూడా సో ఏదైనా జాబ్కి అప్లై చేసే ముందు ఎవరైనా చెప్పారంటే బ్లైండ్గా అప్లై చేయకుండా సో మీకంటూ మీరు ఓన్ రీసెర్చ్ అనేది చేసుకున్న తర్వాతే సో అప్లికేషన్కి అయితే ప్రొసీడ్ అవ్వండి గైస్. సో ఇప్పుడు వచ్చేసరికి జాబ్ డీటెయిల్స్ అనేవి మనం చెక్ చేద్దాం. సో మీరు స్క్రీన్ మీద చెక్ చేసినట్లయితే గైస్ ప్రజెంట్ మనం వెలాసిటీ గ్లోబల్ కంపెనీ వల్ల అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అనమాట. సో టాప్లో కూడా మీరు చూసుకోవచ్చు velocityglobal.com. సో కంపెనీ కెరీర్స్ పోర్టల్లో అయితే ఉన్నాం అనమాట ప్రజెంట్. సో వీళ్ళు హైర్ చేసుకుంటున్న రోల్ వచ్చేసరికి సో కస్టమర్ కేర్ అసోసియేట్ అనమాట. ఇండియా రిమోట్. సో ఇండియాలో మీరు సో ఏ లొకేషన్లో ఉన్నా కానీ ఈ యొక్క పర్టికులర్ రిమోట్ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు గైస్. అండ్ దీనికంటూ మీకు క్వాలిఫికేషన్ వచ్చేసరికి సో ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఈ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది అసలు పర్టికులర్గా సో ఏ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తుంది ఈ కంపెనీ అనేది సో ఇక్కడ అయితే మనకి మెన్షన్ చేశారు. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో కస్టమర్ కేర్ అసోసియేట్గా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. 24/5 సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే రొటేషనల్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. సో మీకు ఇచ్చిన షిఫ్ట్లో మీరు లాగిన్ అయ్యి సో కస్టమర్ కేర్ అసోసియేట్ జాబ్ అయితే సో మీ ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో అండ్ బీ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ క్లయింట్స్ ఎంక్వైరీస్. సో క్లయింట్స్కి ఉన్న ఎంక్వైరీస్ మీద మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుందని సో మనకి ఇక్కడైతే టైర్ 1 సపోర్ట్ అండ్ ఇష్యూ రిజల్యూషన్ అని మెన్షన్ చేశారనమాట. అండ్ SLAC అనేవి ఉంటాయి, డెలివరీ హై క్వాలిటీ సర్వీస్ అలైన్మెంట్ విత్ SLA అని. సో ఈ విధంగా అయితే మనకి మెన్షన్ చేశారనమాట. అండ్ ఏదైనా కాంప్లెక్స్ ఇష్యూని వాటిని అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే సో క్లయింట్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడం సో ఎస్కలేషన్స్ అనేవి కూడా ఉంటాయని మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. అండ్ దీనికి వచ్చేసరికి మీరు అప్లై చేసుకోవడానికి సో బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేషన్ అనేది ఉంటే అప్లై చేసుకోవచ్చని మనకి మెన్షన్ చేశారనమాట. సో మినిమం 1 year ఎక్స్పీరియన్స్ కస్టమర్ సర్వీస్ రోల్లో మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే సో మీకు ప్రిఫరెన్స్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా సో మీరు ఫ్రెషర్స్ కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో ఎక్స్పీరియన్స్ వర్క్ డిఫరెంట్ జోన్స్ ఐడియల్లీ 24/5 సపోర్ట్ సెటప్ అండ్ టికెట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. ప్రొఫిషియంట్ ఇన్ ఇంగ్లీష్ అనేది మీకు సో మస్ట్ అండ్ షుడ్గా సో వర్బల్ అండ్ రిటర్న్లో అయితే వచ్చిండాలని మనకి మెన్షన్ చేశారనమాట. అండ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, గూగుల్ సైట్ సో వీటి గురించి అయితే తెలిసి ఉండాలని మనకి ఇచ్చారు. అండ్ స్ట్రాంగ్ రీసెర్చ్, ఆర్గనైజేషనల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. ఇవి మనకి కీ స్కిల్స్ అనమాట. సో పాజిటివ్ క్లయింట్ ఎక్స్పీరియన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అయితే ఉండాలని సో మనకైతే మెన్షన్ చేశారు గైస్. ఇది కంప్లీట్లీ రిమోట్ రోల్ అనమాట. సో ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లోనే మీకు అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. సో ఇక్కడ అప్లై నౌ అని టాప్లోనే ఉంటుందన్నమాట మనకి అప్లికేషన్ అనేది చేసుకోవడానికి. సో ఇది జస్ట్ అప్లై నౌ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. కిందకి స్క్రోల్ చేస్తే సో అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఇలా అయితే ఉంటుంది.
సో మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మీ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు, మీ రెజ్యూమ్ అనేది ఇక్కడ అటాచ్ అయితే ఉంది కదా. సో మీరు మొబైల్ నుంచి కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అటాచ్ క్లిక్ చేసి సో మీ మొబైల్లో ఉన్న రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేయొచ్చు అనమాట, ఫైల్ మేనేజర్లో ఉన్న రెజ్యూమ్ని. అండ్ నెక్స్ట్ కవర్ లెటర్, ఇది నాట్ మ్యాండేటరీ. ఒకవేళ మీరు అటాచ్ చేస్తామనుకుంటే చేయొచ్చు అనమాట. సో ఇది ఏ ఫార్మాట్స్లో ఉండాలనేది కూడా ఇచ్చారు రెజ్యూమ్ అనేది. సో ఓన్లీ ఈ ఫార్మాట్స్ మాత్రమే ఎలో చేస్తుంది అనమాట, పీడిఎఫ్ కానీ, డాక్ కానీ, డాక్స్. సో ఇలా టీఎక్స్టీ, ఆర్టీఎఫ్ ఈ ఫైల్స్లో మాత్రమే ఉండాలని సో ఈ యొక్క ఫార్మాట్స్ అయితే మనకి ఇచ్చారు గైస్. ఇదైతే చెక్ చేయండి. అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా సో మ్యాండేటరీ అని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి సో తప్పకుండా మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. సో లిస్ట్ యువర్ సిటీ అండ్ స్టేట్, ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏ సిటీకి నియర్గా ఉన్నారో అండ్ స్టేట్కి సో ఇవైతే ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. సో ఇఫ్ ద లొకేషన్ ఈజ్ లిస్టెడ్ యాజ్ 100% రిమోట్ ఫర్ దిస్ రోల్, ప్లీజ్ కన్ఫర్మ్ ఇఫ్ ద కరెంట్ అడ్రస్ లిస్టెడ్ విల్ బీ యువర్ వర్క్ లొకేషన్. ఒకవేళ మీరు ప్రజెంట్ ఇక్కడైతే బాక్స్లో ఎంటర్ చేస్తారు కదా, ఒకవేళ మీరు ఈ యొక్క రిమోట్ పొజిషన్కి సెలెక్ట్ అయితే సేమ్ లొకేషన్లో ఉండి వర్క్ చేస్తారని అడుగుతున్నారు. సో ఇది కూడా సో ఎస్ అయితే ఎస్, లేదంటే వేరే సిటీకి మీరు మూవ్ అవుతారనుకుంటే సో దానికి తగ్గట్టు అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ప్రజెంట్ ఎస్ అని సెలెక్ట్ చేశాను. ఇఫ్ నో ప్లీజ్ లిస్ట్ యువర్ ఫ్యూచర్ వర్క్ లొకేషన్. ఒకవేళ అబోవ్ ఇచ్చిన లొకేషన్ కాకుండా వేరే ఏదైనా లొకేషన్లో మీరు వర్క్ చేస్తారనుకుంటే సో ఇక్కడైతే ఆ లొకేషన్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ విచ్ కంట్రీ విల్ యూ రిసైడ్ ఇన్ అండ్ వర్క్ ఫ్రమ్ ఇఫ్ హైడ్ ఫర్ దిస్ రోల్. ఒకవేళ ఈ రోల్కి మీరు సెలెక్ట్ అయితే సో ఏ కంట్రీలో ఉండి మీరు వర్క్ చేస్తారు, ఇండియా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ ద లొకేషన్ ఈజ్ స్పెసిఫైడ్, వుడ్ యూ బీ ఓపెన్ టు వర్కింగ్ ఆన్ సైట్ ఇన్ అవర్ ఆఫీస్ లొకేషన్ అట్లీస్ట్ 1 day per week. ఒకవేళ మీరు ఆఫీస్కి వచ్చి వర్క్ చేయాలనుకుంటే సో మీకు కంఫర్ట్ అని అడుగుతున్నారు గైస్. 1 week వచ్చేసరికి 1 day అనమాట. సో సెలెక్ట్ అయిన తర్వాత మ్యాక్సిమం రిమోటే ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి సో రావాలి అని వాళ్ళు మెన్షన్ చేస్తే మీరు వెళ్ళటానికి ఓకే అని అడుగుతున్నారు. సో ఇది ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్లీజ్ షేర్ యువర్ డిజైర్డ్ శాలరీ ఎక్స్పెక్టేషన్. సో శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇక్కడ అడుగుతున్నారు. సో మీరు ఫ్రెషర్స్ అయితే యాజ్ పర్ కంపెనీ నామ్స్ ఇలా అయినా పెట్టచ్చు, లేదంటే మినిమం మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సో యొక్క నెంబర్స్ అనేవి ఇక్కడ అప్డేట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ప్రీవియస్ ఎంప్లాయీ అనుకుంటే మీరు సో ఎవరైనా మీకు ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఈ యొక్క కంపెనీలో తెలుసా అని అడుగుతున్నారు. ఇక్కడ తెలిస్తే ఎస్ అని, లేదా ఎవరు తెలియదు అనుకుంటే ఇక్కడ సో నో అని సెలెక్ట్ చేయండి గైస్. ఆర్ యూ కరెంట్లీ ఆథరైజ్డ్ టు వర్క్ ఇన్ ద జాబ్ లొకేషన్. సో ఇండియాలో మీరు వర్క్ చేయడానికి ఆథరైజ్డా కాదా అని అడుగుతున్నారు. సో ఇది ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి బై ఇనిషియేటింగ్ బిలో యువర్ హియర్ బై అగ్రీ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ అప్లికేషన్ ఈజ్ ట్రూ అండ్ కంప్లీట్. సో అబౌవ్ మీరు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కరెక్ట్ అని మీరు అక్నాలెడ్జ్ చేస్తున్నట్లు ఇక్కడ ఎస్ అని టైప్ చేయండి. నెక్స్ట్, ఇఫ్ వెలాసిటీ గ్లోబల్ ఎంప్లాయీ సెలెక్టెడ్ యాజ్ ద అబౌవ్ ప్లీజ్ ప్రొవైడ్ ద ఎంప్లాయీ నేమ్. సో ఒకవేళ మీకు వెలాసిటీలో ఎవరైనా ఎంప్లాయీ తెలుసుంటే వాళ్ళ నేమ్ ఎంటర్ చేయమని అడుగుతున్నారు ఈ యొక్క బాక్స్లో. మీకు తెలిస్తే ఎంటర్ చేయండి, లేదంటే సో నాట్ అప్లికేబుల్ కానీ సో నో అని మెన్షన్ చేయండి. ఇఫ్ సెలెక్టెడ్ ఫర్ దిస్ రోల్ వుడ్ యూ రిక్వైర్ వీసా స్పాన్సర్షిప్. సో ఒకవేళ మీరు ఈ రోల్కి సెలెక్ట్ అయితే సో ఇప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ సో మీకు వీసా అనేది అవసరం అవుతుందా అని అడుగుతున్నారు. సో ఇది మీకు తగ్గట్టు అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్, ఎస్ ఆర్ నో అనేది. ఇప్పుడు మనం ప్రజెంట్ ఇండియాలోనే ఉంటున్నాం కాబట్టి మ్యాక్సిమం నో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి వీసా అనేది అవసరం లేదు. ఒకవేళ బిజినెస్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు సో వేరే కంట్రీస్కి వెళ్ళి మీరు వర్క్ చేయాలనుకుంటే సో అప్పుడు మనకి వీసా అనేది అవసరం అవుతుంది. సో దానికి తగ్గట్టు అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి బేసిక్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి గైస్, జెండర్ కానీ ఇలా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనకి వాలంటరీ డిస్క్లోజర్ అయితే ఉంటుంది. సో మ్యాండేటరీ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి జస్ట్ సబ్మిట్ అనేది ఉంటుందన్నమాట. అక్నాలెడ్జ్మెంట్ అయితే చేసి ఇక్కడ బాక్స్ సో ఇక్కడ నేను ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సో అబౌవ్ కరెక్ట్ అని మనం అక్నాలెడ్జ్ చేస్తున్నట్టు. సో అక్నాలెడ్జ్ చేసిన తర్వాత జస్ట్ సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేయగానే సో మీ యొక్క అప్లికేషన్ అనేది వెలాసిటీ గ్లోబల్కి అయితే సబ్మిట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మీ అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అయితే మీ రెజ్యూమ్ అనేది సో నెక్స్ట్ మెయిల్ ద్వారా అయితే కమ్యూనికేట్ అవుతారనమాట కంపెనీ వాళ్ళు. సో ఈ విధంగా అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూ కానీ లేదంటే టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ కానీ సో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది గైస్ టుడే జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి సో వెలాసిటీ గ్లోబల్ కంపెనీ నుంచి రిమోట్ పొజిషన్ అనమాట, కస్టమర్ కేర్ అసోసియేట్. సో తప్పకుండా అయితే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి గైస్. అండ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా షేర్ చేయండి. సో దట్ ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటారనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ చేస్తే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.